హాయ్ లక్ష్మి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ క్లిక్ ద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి శనివారం. సో ఈరోజు కోటి సోమవారాలు అంట. అందుకని చెప్పేసి మార్నింగే లేచి పూజ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి టైం 5:10 అవుతుంది. అందుకే ఇంకా సందడంతా వినిపిస్తుంది. ఈరోజు వచ్చేసి హాలిడే కూడా కదా, వీకెండ్. అందుకే బయట సందడంతా చక్కగా వినిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈరోజు దేవుణ్ణి ఎలా అలంకరించాను, పూజ ఎలా జరిగింది అన్నది అయితే గ్లిమ్సెస్ ఉన్నాయి, కొంచెమే తీసాను. సో చూసేసి రండి, మళ్ళీ మాట్లాడతాను. సో 4:30 కల్లా వెలిగించేస్తున్నాను దీపారాధన అయితే. సో ఈరోజు డెకరేషన్ వచ్చేసి అది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా విగ్రహానికి బ్యాక్గ్రౌండ్. సో దానికి లైటింగ్స్తో అయితే జస్ట్ అలా అరేంజ్ చేశాను. అండ్ దీపారాధన చేసేసాక గుర్తొచ్చింది, అవును లైట్ వేయలేదు కదా అని. ఇంకా అయితే లైట్ వేశాను. చూడ్డానికి ఎంత డివైన్గా ఉందో చూడండి. ఆ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ చాలా చాలా బాగుంది తెలుసా. నాకైతే మా ఊర్లో ఎంజీసీ క్లాత్ మార్కెట్ అనే ఒకటి ఉంది. వినాయక చవితికి అయితే ఏదన్నా ఒక డెకరేషన్ లాగా పెడతారు. అప్పుడు వినాయక చవితికి లాస్ట్ ఇయర్ కాకుండా ఆ ముందు లాస్ట్ ఇయర్ అనుకుంటాను, వినాయక చవితికి అయితే పార్వతీ పరమేశ్వరులది కైలాసం సెట్ లాగా అరేంజ్ చేశారు. అప్పుడు ఇదే కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. నాకైతే అదే గుర్తొచ్చింది. ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఇంకా లాంగ్ వ్యూ నుంచి చూస్తే ఈ లైట్స్ అనేవి కూడా చాలా అందం తెస్తాయి కదా దేవుడికి. అండ్ దానికి తోడు ఈ సాంబ్రాణి కడ్డీలు కూడా పొగ ఇలా వస్తూ ఉంటే డివైన్ ఉంది. నిజంగా నాకు ఎంత ముచ్చటగా అనిపించిందో, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా అలాగ చూస్తే. అండ్ దగ్గరగా చూడండి, ఆ విగ్రహాలని చూస్తూ ఆ వెనకాల లైట్స్ చేంజ్ అవుతూ ఉంటే ఎంత డివైన్ ఉందో కదా. ఆ లైట్స్ వచ్చేసి ఫస్ట్ స్లోగా వస్తాయి, ఆ తర్వాత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. అందుకే ఇందాక అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, చాలా స్లోగా డిమ్గా అయ్యి బ్రైట్ అయ్యి మళ్ళీ డిమ్ అయ్యి అలా వస్తుంది, కలర్ చేంజ్ అవుతూ. అండ్ నేను వచ్చేసి మార్నింగ్ కాదు, ముందు రోజు నైటే చక్కగా పళ్ళు పూలు ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నా. అండ్ ఈ లైటింగ్ అంతా కూడా పెట్టేసుకున్నా, లేకపోతే 4:30 లోపల అసలు పూజ అవ్వదు కదా. అండ్ లేచేది 3:15కి, ఇంకా అంతకన్నా ముందు అసలు లెగలేము. సో హెడ్ బాత్ చేసి ఇంకా ఫ్రెష్ అవి చక్కగా పూజ చేసుకోవాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ముందు రోజు అయితే డెకరేషన్ చేసేసుకుంటున్నాను. అండ్ చక్కగా దీపారాధన చేసేసాను కదా. అండ్ నేను లాస్ట్ సోమవారం అప్పుడు దీపారాధన ఓన్లీ దేవుడి దగ్గర చేశాను కదా. అది వీడియో చూసి అమ్మ అన్నారు, దీపారాధన మాత్రమే కాదు బయట ప్రమిదలో ఒక దీపం పెట్టు. యూజువల్గా కార్తీక మాసం అయితే బయట చేస్తారు కదా, అది ఇప్పుడు నువ్వు చేయట్లేదు కనుక అట్లీస్ట్ బయట ఒక ప్రమిదలాగా పెట్టు అన్నారు. అండ్ అత్తయ్య గారు కూడా బయట చేస్తారు, అంటే ఎక్కడ చేస్తారు అదంతా చూపిస్తానులేండి. సో అందుకే నేను ఎక్స్ప్లిసిట్గా ఈసారి బయట ప్రమిద పెట్టాలి అని ఇంకొక ఎక్స్ట్రా ప్రమిద కూడా పెట్టేసేసి దాంట్లో ఒత్తులు అవన్నీ వేసేసి వెలిగించేసేసి వద్దాము అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కార్తీక దీపం ఇలా అంటే కరెక్ట్గా ఉంటుంది కదా. ఎస్, కార్తీక దీపం పెట్టబోతున్నాను. బ్యాక్గ్రౌండ్లో మీరు సరిగ్గా వింటే కనుక మంత్రాలు వినిపిస్తున్నాయి. ఇంటి దగ్గర టెంపుల్లో 4:30 నుంచి మంత్రాలు, ఐ థింక్ గోత్రనామాలతో పూజ చేస్తారు కదా, అవి వినిపిస్తూ ఉంటాయి మాకైతే మాత్రం. సో బయట దీపం పెడుతున్నప్పుడు ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత డివైన్గా ఉందో కదా. నాకు ఇంకా వేరే దగ్గర పెట్టడానికి లేదు, అందుకే ఇంక ఇలా అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ నేను అసలు సరిగా కనిపించట్లేదు కదా,
కెమెరా నేను అటువైపు ఆన్ అయి ఉంది అనుకున్నా. సో ఇటువైపు ఉంది సరే అని అది కూడా అయితే కవర్ చేసేసాను. అండ్ వెతుక్కుంటున్నా చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకా దీపం పెట్టేసేసి చక్కగా లోపలికి వచ్చేసి ఉంటాయి కదా మనం చదవాలి అనుకున్నవి, లింగాష్టకం, బిల్వాష్టకం ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చక్కగా సెల్లో చూసుకొని అయితే చదువుకుంటూ ఉన్నాను. సో లింగాష్టకం అండ్ బిల్వాష్టకం అవన్నీ చదివేశాక కూడా నాకు ఇంకా ఆ లైటింగ్ అదంతా కూడా మంచి ఎఫెక్టివ్గా అనిపించి సో ఇంకా వేరే ఏమైనా చదువుదాము అనిపించింది. సో శనివారం కనుక గోవిందనామాలు అండ్ ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చక్కగా చదువుకుంటూ అయితే కూర్చున్నాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 5:30 అలా అయిపోతుంది. సో ఇంకా హారతి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఈ ప్రమిదలోనే వెలిగిస్తున్నాను. అండ్ ఈరోజు చూసారా లాస్ట్ టైం కన్నా ఇంప్రూవ్మెంట్. హారతి కర్పూరం ఉంటుంది కదా అది నేను చేతితోనే పట్టుకొని వేసాను. లాస్ట్ టైం చెప్పాను కదా నేను ఎప్పుడు పుల్లతో అలా వెలిగిస్తాను అని చెప్పి. సో ఎందుకో ఈసారి కొంచెం డేర్ చేశాను. సో బాగానే అనిపించింది. సో అందుకే ఇంకా హారతి కూడా అలా చేత్తో కర్పూరం కూడా చేత్తో వెలిగించేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా మార్నింగే లేచి టెంపుల్కి వెళ్ళే వాళ్ళని చూస్తే నేను ఇండియాలో ఉన్నానా దుబాయ్లో ఉన్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇండియాలో ఉన్నా కూడా ఇప్పుడైతే వెళ్ళడం లేదు కదా. సో నేను పెట్టుకున్న రూల్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంట్లోనే చేసుకుందామని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బిందెలు పొద్దున్నే వాటర్ కోసం అసలు అయితే తలతలా మెరుస్తున్నాయో చూడండి. కనిపించిందా? ఈరోజు వచ్చేసి వాటర్ వచ్చే డే, అంటే ఆల్టర్నేట్ డేస్ మనకి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా. సో ఆ రోజు అనమాట. ఇన్ఫ్యాక్ట్ 5:30 నుండే అయితే బిందెలు పెట్టేస్తున్నారు. 5:30 కాదు, ఇన్ఫ్యాక్ట్ 4:30 నుండే బిందెలు పెట్టేస్తున్నారు అనమాట. రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా. ఐ థింక్ వాటర్ వచ్చేసి 5:30 అలా వస్తాయి అనుకుంటా. ఒక హాఫ్ అన్ అవర్ దాకా వస్తాయి. సో చక్కగా వచ్చి అందరూ పట్టుకుంటారు. అండ్ మనం వచ్చేసి కొన్నిసార్లు 5కి లెగవాలి అన్నా లేకపోతే 5:30కి లెగవాలి అన్నా ఇంత తొందర అనుకుంటాము కదా. కానీ ఆల్టర్నేట్ డే అయితే చాలామంది 4:30కి లెగుస్తారు. అది గుడ్ హ్యాబిట్ కదా. పొద్దున్నే అయితే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది పని అయితే. అండ్ ఇందాక చెప్పాను కదా అత్తగారు అయితే ప్రమిద బయట పెడతారు అని చెప్పేసి. సో కార్తీక దీపం యూజువల్గా అయితే బయట పెడతారు. అండ్ తులసి కోట తీరు ఉన్న వాళ్ళు అయితే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటారు. లేదు ఇంతకు ముందు అయితే బావిల దగ్గర చేసేవాళ్ళు. ఇప్పుడైతే బావి అందరి ఇళ్ళల్లో ఉండదు కదా. సో అందుకని అత్తగారు అయితే పంప్ ఉంటుంది కదా, ఆ పంప్ దగ్గర చేశారు. సో అదే నేను ఇంకా తీసాను అనమాట. నేను ఒకసారి కిందకి వెళ్ళాను, ఏదో పని ఉండి ఇంకా అది ఎలా వారిపోయింది కదా అని వెళ్ళేసరికి ఇంకా ప్రమిద అంతా చక్కగా వెలుగుతూ ఉంది. సో అత్తగారు కూడా ఐ థింక్ 5 అలా పూజ చేసేసినట్టున్నారు. సో అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి జస్ట్ అలా తీశాను. అండ్ వెలుగు వచ్చేసింది, దాదాపు 6 అవుతున్నట్టుంది. చక్కగా తెల్లవారిపోతుంది కదా. అండ్ ఎటు కిందకు వచ్చాను కదా అని చెప్పేసి మా పక్కన పూలు ఉన్నాయి అన్నమాట, వైట్ కలర్వి. సో ఆ పూలు కోసుకొని చక్కగా దేవుడికి అయితే అలంకరించుకుంటూ ఉన్నాను. ఈ పూలు అయితే నాకు చాలా నచ్చాయి. అండ్ అత్తయ్య గారు చెప్పారు ఏంటి అంటే శివుడికి ఈ పూలు అంటే ఇష్టము అంటారు అంట. నాకు తెలిసినంత వరకు శంఖం పూలు ఉంటాయి కదా అవి ఇష్టమని తెలుసు, బట్ ఇవి నాకు తెలియదు. అత్తగారు చెప్పారు అండ్ కోసాం కదా. సో చక్కగా దేవుడికి కూడా అలంకరించేస్తున్నాను. ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫ్లవర్స్ లాగా, అంటే రోజెస్ రెడ్ కదా. సో ఈ వైట్ ఫ్లవర్స్ వచ్చేసరికి ముచ్చటగా ఉన్నాయి. అండ్ ఇవి గన్నేరు పువ్వుల కన్నా పెద్దవిగా చక్కగా విచ్చుకొని ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి. సో ఇలా అలంకరించేసుకొని ఇంకా సరే ఒకసారి మేడపైకి వెళ్దాము, సన్ రైజ్ చూద్దాము అని చెప్పి ఇంకా మేడపైకి వచ్చాను. సో లాస్ట్ టైం లాగా అవ్వకుండా ఈరోజు అయితే ఫుల్ సన్ రైజ్ అయితే మంచిగా కనిపించింది.
అమ్మయ్య, ఎన్ని రోజులు అయిందో తెలుసా సన్ రైజ్ తీసుకొని, అంటే సన్ రైజింగ్ టైంకి రావడం. లాస్ట్ టైం కూడా అస్సలు కుదరలేదు కదా, అంటే లాస్ట్ సోమవారం. బట్ ఫైనల్లీ ఈ రోజు అయితే మాత్రం సన్ రైజ్ టైంకి వచ్చాను. బట్ వీడియో తీయలేదు, నేను ఆన్ చేసి అనుకున్నాను కానీ తీయలేదు. బట్ ఇప్పుడిప్పుడే రైజ్ అవుతుంది కదా, బాగుంది. నువ్వెచ్చని కిరణాలు ఎంత బాగుంటుందో కదా. ఈరోజైతే అంత పెద్ద మంచు పడలేదు. సో నేను యాక్చువల్లీ మ్యాట్పిక్ వచ్చాను అనమాట, మంచు పడితే చూపిద్దాము అని. మంచు అయితే ఏం పడలేదు. సన్ రైజ్ తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా మార్నింగ్ టైమ్స్లో. అండ్ ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను. అదేంటి పూజ చేసావు కదా, ఉపవాసం ఉండవా అని అనుకుంటారేమో. లేదు అండి, నేను ఉపవాసం అయితే ఏమి ఉండను, చక్కగా పూజ చేసేసుకొని ఇంకైతే తినేస్తాను. సో లాస్ట్ టైం మీకు వీడియో చూపిద్దాము అనుకున్నాను కానీ ఆ బిట్ ఎందుకు మిస్ అయింది. సో అందుకే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూస్తున్నారు కదా, కట్టె పొంగలి. మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారు. అది హాట్ పొంగలి అంటారు కదా, సో అది అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. ఫస్ట్లో నేను అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, బట్ పోయే కొద్దీ చాలా చాలా టేస్టీగా చాలా టేస్టీగా అనిపించింది. చక్కగా మిరియాలు, జీడిపప్పు, పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మంచి డివైన్గా చేస్తారు. ఆవురావురమంటూ తినేస్తున్నా. పొద్దున్న లెగిస్తే చాలా ఆకలి వేసేస్తుంది కదా, సో అందుకే ఇంకైతే తినేస్తున్నా. యాక్చువల్గా అయితే నేను పూజ చేసి కొంచెం లేట్ అయిన తర్వాత వచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయ కూడా తినేస్తున్నా. అది ఉడికి ఉంటుంది కాబట్టి కారం అంత ఉండదు, సో ఈజీగానే వెళ్ళిపోతుంది. అండ్ మహేష్ కూడా లేచేసి ఇంకా తను కూడా వచ్చేసారు అనమాట. లంచ్ కాదు, బ్రేక్ఫాస్ట్ టైంకి దాదాపు 10 అలా అవుతున్నట్టుంది. లాస్ట్ టైం అయితే 7కే తినేసాను తెలుసా. ఈసారి ఎందుకో పర్లేదు, కొంచెం ఆగగలిగాను. అండ్ మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ట్యాగలు అంటారు కదా, ట్యాగలు ఏదో ఒకటి, నా పేరు కరెక్ట్గా తెలియదు కానీ సో అవి అన్నమాట. ఇవి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా నేను చూసి, లిటరలీ ఇయర్స్ టుగెదర్ అయింది అసలు ఇవి చూసి. సో మొన్న వచ్చాయి అంట, అత్తయ్య గారు తీసుకున్నారు. ఐ థింక్ ఇవి కాల్చిన ట్యాగలు అనుకుంటాను. ఇక్కడైతే కొంచెం కాలినట్టుగా అయితే తెలుస్తుంది కదా, సో ఆ తోలు అదంతా చూస్తే. అండ్ ఇది వచ్చేసి రిచ్ ఇన్ ఫైబర్ ఫుడ్ కదా, సో చిన్నప్పుడు అయితే తిన్నట్టు గుర్తు కానీ, బట్ ఐ థింక్ ఒక 10 years అయిపోతుందేమో నేను ఇవి తిని. సో ఇవి వచ్చేసి అండర్ గ్రౌండ్లో పెరిగేవి కదా, సో రిచ్ ఇన్ ఫైబర్ కూడా. అండ్ బాగుంటాయి. దీంట్లో చందమామ అని లేతది ఉంటుంది కదా, అది తీసుకొని నమిలి చాలా లేతగా ఉందా లేదా అని దాని గురించి డిస్కషను, ఇలా చాలా గుర్తున్నాయిలేండి. మీరు కూడా చూస్తారు కదా, మీలో ఎవరైనా కూడా ఇది మిస్ అవుతూ ఉంటారేమో అని చెప్పి జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కార్తీక సోమవారాలు కానీ లేకపోతే కోటి సోమవారాలకి మీరు ఎలా పూజ చేసుకుంటారు, మీరెన్నింటికి లెగుస్తారు, ఇవన్నీ కూడా జస్ట్ అలా ఊరికే షేర్ చేసుకోండి కామెంట్ ద్వారా. సో ఇంతతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.